అందరికీ నమస్కారం. మన ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించే దిశగా ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఈ నెల క్లీన్ ఎయిర్ అనే థీమ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన వాయు కాలుష్యాన్ని ఎలా తగ్గించవచ్చు అనే అంశం గురించి ఈరోజు ప్రజలందరికీ అవగాహన కల్పించడం జరిగింది. దీనికోసం విరివిగా మొక్కలు పెంచడం మరియు ప్రజా రవాణాని ఎక్కువగా ఉపయోగించుకోవడం, ఇంకా ఏవైతే మనకు సోలార్ విద్యుత్తు, రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, వీటన్నింటి గురించి కూడా ప్రజలకు ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ప్రోగ్రామ్ని మన గవర్నమెంట్ వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ ప్రోగ్రాం నడిపించడం జరుగుతుంది. అందులో భాగంగా పామిడిలో కూడా ఈరోజు మన ఎంపీడీఓ గారు, డిప్యూటీ ఎంపీడీఓ గారు ఆధ్వర్యంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీనివలన కొంతైనా ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని చెప్పి మంచి ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పి ఈ ప్రోగ్రాం నడుపుతున్నారు. ఇందులో భాగంగా చెట్టు నాటే కార్యక్రమం అయితేనేమి, మన ప్లాస్టిక్ నిర్మూలన అయితేనేమి బాగా ప్రచారం చేస్తున్నాం. ఇందుకు మీరు కూడా ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా కూడా ఎక్కువ ప్రచారం చేస్తే కొంతవరకు ఈ కాలుష్యాన్ని ఆపవచ్చు అని చెప్పి మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాంకి గ్రామ పంచాయతీ తరఫున మరియు మా మండల పరిషత్ అభివృద్ధి అధికారి మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరియు ప్లాస్టిక్ నిషేధాన్ని గురించి వివరించడం జరిగింది. గ్రామ పంచాయతీలో ప్రజలు కూడా, దుకాణదారులు ప్రజలు కూడా ప్లాస్టిక్ నియంత్రణకి తోడ్పాటు అందించాలని కోరుకుంటూ ఈ గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను.